అంతే. సావధానంగా ఇన్-టూస్ లైన్ ఫామ్ చేసి నెమ్మదిగా రన్ చేయాల్సిందిగా కోరుతున్నాం. టీమ్ కెన్ లీడ్ ద 2K రన్. రోడ్ సేఫ్టీ వాల్ దాని ప్రకారం మన మంచిర్యాల జిల్లాలో ప్రత్యేకంగా 2 నేషనల్ హైవే వెళ్తుంది. ఒకటి మంచిర్యాల చంద్రపూర్, తర్వాత నిజామాబాద్ జగదల్పూర్ నేషనల్ హైవే కూడా మన మంచిర్యాల జిల్లాలో ఉంది. స్టేట్ హైవేస్ ఉంది, అదేవిధంగా RNB రోడ్స్ కూడా ఉన్నాయి, PR రోడ్స్ కూడా ఉన్నాయి. సేఫ్టీకి చాలా ఇంపార్టెంట్ మన మంచిర్యాల పట్టణంలో, అదేవిధంగా మంచిర్యాల జిల్లాలో చాలా ఇది ముఖ్యమైన. దానికోసం RTO డిపార్ట్మెంట్, అదేవిధంగా పోలీస్, RNB అన్ని శాఖలు ఆల్రెడీ మండల్ లెవెల్లో టీం ఫామ్ చేయడం జరిగింది. మండల్ లెవెల్ రోడ్ సేఫ్టీ టీం ఉన్నారు. అదేవిధంగా స్కూల్ లెవెల్లో కూడా రోడ్ సేఫ్టీ క్లబ్స్ కూడా చేయడం జరిగింది. మనం ఎంత రోడ్ సేఫ్టీ మెషర్ తీసుకున్నా కూడా పర్సనల్ బాధ్యత అందరికీ ఉంది. ప్రతి ఒక్క డ్రైవర్ ఏ వెహికల్ వాడిన, మోటార్ వెహికల్ ఉండొచ్చు, అదేవిధంగా 4 వీలర్ ఉండొచ్చు, పర్సనల్ బాధ్యత కూడా ఉంది. Be safe while driving, don't drink and drive, and wear helmet while using motor. It's a personal record from the government station. Please follow చేయండి. Road is for everybody to use and use it. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి రోడ్డు భద్రతకు ఎక్కువ వాల్యూ ఇస్తున్నది. మరి బంగారు తెలంగాణ ఏర్పడాలంటే భద్రత తెలంగాణ రావాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ప్రజలందరిది బాధ్యత ఇది. ప్రమాదం జరగకుండా ఉండాలంటే చట్టాన్ని గౌరవించాలి. చట్టాన్ని గౌరవిస్తే తల్లిదండ్రులను గౌరవించినట్టే. కాబట్టి దయచేసి ఎన్నో అమూల్యమైన ప్రాణాలు, మానవ జీవితం ఒకటేసారి వస్తుంది. వచ్చిన జీవితాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. ప్రమాద రూపంలో దుర్వినియోగపరచుకోకూడదనే విధానంతో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు పోలీస్ శాఖ వారు, మా శాఖ వారు, ఇతర కనెక్టెడ్ శాఖలన్నింటి కూడా కలుపుకొని సమిష్టి కృషితో ప్రమాదాలను ఈ జిల్లాలో నివారించాలనే ఉద్దేశంతో మరి ఎన్నో విలువైన కార్యక్రమాలు చేపడుతున్నాము. అందులో భాగంగానే ఈ 2K రన్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు జరుగుతున్నది. దీనికి సంబంధించి సార్ ఆదేశాల మేరకు ఈ శకటాన్ని కూడా తయారు చేసి వారం రోజులు 10 రోజుల పాటు జిల్లాలో ప్రచార రథంగా ముందుకు తీసుకుపోతున్నాము. దయచేసి మీ ప్రాణాల కోసమే ప్రభుత్వాలు ఎన్నో పైసలు ఖర్చు పెడుతున్నాయి. కాబట్టి దీన్ని ముఖ్యంగా అర్థం చేసుకుంటారని, మరి రోడ్డు నియమ నిబంధనలు తూచా తప్పగా పాటించి మీ కుటుంబానికి మీరు సురక్షితంగా ఉంచుతారని, మీరు కూడా సురక్షితంగా ఉండాలని కోరుకుంటూ